वन्दे पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयी। మన రాష్ట్ర బస్ స్టాండ్లో ఉన్నటువంటి దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో గత 50 నెలలు ముగించుకొని 51 నెలలో అడుగుతున్న సందర్భంగా ఈరోజు ఎంతో మంది భక్తులు దినదిన నెల అభివృద్ధి చెందుతూ ఈ యొక్క అన్నప్రసాదాన్ని వెళ్ళడానికి ఎంతో శ్రద్ధ భక్తులతో వస్తున్నారు కాబట్టి వారి కుటుంబాలందరికీ కూడా వారి కుటుంబాల్లో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ దుర్గామాత అమ్మవారిని అదేవిధంగా వాసవి మాత అమ్మవారిని వేడుకుంటున్నాం. ఎందుకంటే మన జగదంత ప్రాంతంలో ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ విచ్చేసి భక్తు నిర్మోతమై విచ్చేసి మన జగదంత ప్రాంతంలో నివసిస్తూ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిల్లలను ఎంతో బుద్ధిమంతులను చేసి విద్యలు నేర్పించి ఎంతో ఉద్యోగాలకు పంపిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉన్నాయి. కాబట్టి మనం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నాం కాబట్టి మనకి ఈ విధంగా అన్ని విధాల సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం వెంకటేశ్వర స్వామి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ముఖ్యంగా మన ఈ ప్రాంతంలో మేము మొదలుపెట్టిన తర్వాత అంచెలంచెలుగా మేమందరం కూడా ప్రతి నెల 1000 రూపాయలు వేసుకొని ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా మేము ఒక ముఖ్యంగా శాశ్వత సంబంధాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ముందుకు పెద్దది. ఎందుకంటే ప్రతి నెల అడగడం బాగుండదనే ఉద్దేశంతో శాశ్వత సంబంధాలు తీసుకోవడం జరిగింది. అంటే శాశ్వత సంబంధాలకు మాకు ఎంతోమంది ముందుకు ఇచ్చేసి సహకరించినటువంటి ప్రతి ఒక్క శాశ్వత సంబంధం తీసుకున్న వారికి, అదేవిధంగా నెల మాకు చెల్లిస్తున్నటువంటి అమ్మవారికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా 10:30కు చేసి ఈ 3 వరకు కూడా ఈ కార్యక్రమం 3 వరకు కూడా సహకారాలు అందిస్తున్నందుకు కూడా మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన దేవమ్మ భక్తి వాస్తవులైనటువంటి మన మందపాటి సుబ్బారావు గారి విశేషులు, వారి కుమారుడు పవన్ కుమార్ గారు ఈ యొక్క రాష్ట్ర సభ్యానికి 25,116 రూపాయలు మాకు చెల్లించడం జరిగింది. వారికి వారి కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో బండిల్లాలని చెప్పని ఆ దేవుడు నేర్చుకున్నాము. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యంగా వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మన మిస్టర్ సత్యయ్య గారి దంపతుల వార్షికోత్సవ సందర్భంగా వారు కూడా ఇక్కడ చేశారు. వారు ఇక్కడ అర్చన పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందినందుకు వారు ముందు కూడా ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు ఎన్నో చేసుకోవాలని చెప్పని ఆ భగవంతుడు వేడుకుంటున్నాం. జరుపుకుంటున్నటువంటి మన మిస్టర్ సత్యయ్య గారు గత 4 నెలల క్రితమే మనకు శాస్త్ర సంబంధం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు దేవమ్మ భక్తి వారి భాగంగా మన వ్యవస్థాపక అధ్యక్షుడు వారికి అమౌంట్ అందజేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు దుర్గామాత అలాగే వాస్తవిక ముక్కోటి దేవతల అనుగ్రహాలు ఆశీర్వాదాలు సదా ఎన్నకాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. అలాగే ఈరోజు మన శాశ్వత భాగంగా మన సత్తయ్య గారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మన వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే మన కమిటీకి ట్రెజరర్ అయినటువంటి ఇమ్మడి రవికుమార్ గారి ఇద్దరి చేతుల మీదుగా మన శాల్వా సన్మానం చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. జై వాసవి. సంగు మల్లేష్ గారు అన్నదాన కార్యక్రమంలో భాగంగా 100 రూపాయలు అందజేస్తున్నారు. వారికి కుటుంబానికి ధన్యవాదాలు. తీసుకోవాలి
చప్పట్లు కొట్టాము ఆయన కూడా. పాత సీనియర్ నాయకుడు సత్యయ్యకి, పాత సీనియర్ నాయకుడు సత్యయ్యకి. మన సత్తయ్య గారి దంపతులు ఇలాగే ప్రతి సంవత్సరం 1000 రోజు వేడుకలు దుర్గామాత ఆలయం దగ్గర వారి వచ్చి పూజ జరుపుకొని మన వాసవి సేవా సమితికి సేవలు అందిస్తారని. అలాగే యాదవ రాములు శ్రీనివాస్ నగర్ వాస్తవ్యులు 101 రూపాయలు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చినారు. వారికి వారి కుటుంబాలకు ధన్యవాదాలు. దేవరాజు జగద్గిరి నగర్ వాస్తవ్యులు దేవరాజు గారు గోత్రం భార్గవ గోత్రం వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూసి ఉదయం 10 రూపాయలు అందజేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడే గత 2 నెలల నుండి చూసి తనకు తానుగా ఇన్స్పైర్ అయ్యి రంగారెడ్డి నగర్ వాస్తవ్యులు ఉప్పల సిద్ధిరాములు గారు వెంకట్రామరెడ్డి నగర్ వాస్తవ్యులు 2 నెలల నుండి చూసి తనకు తానుగా ఇక్కడికి వచ్చి శాశ్వత సభ్యత్వంలో భాగంగా వారు కూడా మేము అన్ని డబ్బులు ఇవ్వలేము, కానీ మాకు తోచినంత ఇవ్వడానికి ముందుకు వచ్చాము. 10,116 రూపాయలు ఇవ్వడానికి వ్యవస్థాపక అధ్యక్షులు గారికి అందజేయడం జరుగుతుంది. వారు ఉప్పల సిద్ధిరాములు గారు, అలాగే సతీమణి నాగా బాలలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి అమ్మాయి కుమార్తె అబ్బాయి కూడా కుటుంబ సమేతంగా వారి కుటుంబం అమ్మవారి ఆశీర్వాదంతో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. వారి అత్తగారు మామగారు వారి అత్తగారు మామగారు కూడా గతంలోనే మనకు శాశ్వత సంతోషం ఇచ్చుకుంటూ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగా ఒకరిని చూసి ఒకరు ఇలాగా ఇన్స్పైర్ అయ్యి వాసవి సేవా సమితి కమిటీకి ఎంతో సేవ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ క్రెడిట్ అంతా మన వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరికీ దక్కుతుంది, శాశ్వత సభ్యత్వాలకు దక్కుతుంది, ప్రతి నెల ఇస్తున్న దాతలకు దక్కుతుంది. వీళ్ళందరికంటే ఎక్కువ ఇక్కడికి వచ్చి అన్న ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులకే దక్కుతుంది. మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉషా శివశంకర్ గారు ఈ దంపతులకి సన్మానం చేయవలసిందిగా, అలాగే అక్కడ కన్వీనర్ గారు కూడా చేయి పెట్టవలసిందిగా. అలాగే దయచేసి ఒక 2 నిమిషాల్లో స్టార్ట్ చేస్తాం. 2 నిమిషాల్లో మీరు ఇప్పటి వరకు ఎక్కడ కనీ విని ఎరుగని రీతిలో ఏ కార్యక్రమం చేసినా ఎలా చేస్తారో అనేది మీరు ఎక్కడ చూడబోతున్నారు. 2 నిమిషాలు వెయిట్ చేయండి. స్పీచ్ అయిపోగానే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. వాసవి సేవా సమితి కమిటీ ద్వారా కొత్త సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మొదటి అమావాస్య అన్నప్రసాద కార్యక్రమాన్ని చేసుకోబోతున్నాం. అయితే 50 తర్వాత వచ్చింది మొదటి, కొత్త సంవత్సరంలో వచ్చింది కూడా మొదటి. ఇలాంటి మనం ఎన్నో చేసుకోవాలని, ఇక్కడ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాగే మన కమిటీ సభ్యులందరూ కూడా మమేకమై ఒకరికొకరు తోడ్పాటు అందిస్తూ కమిటీని ప్రగతి పథంలో నడిపించాలని కమిటీ అధ్యక్షుడిగా ప్రత్యేకంగా వ్యవస్థాపక అధ్యక్షుని కోరిక మేరకు మనం అందరం కార్యక్రమాన్ని నిలబడి కష్టం అనుకోకుండా ఇది ఇష్టంతో చేయవలసిన పనిగా అందరం కూడా ఇష్టంతో చేద్దామని వాసవి సేవా సమితి కమిటీ ద్వారా మనం కోరుకుంటున్నాము. అయితే ఇవాళ ముఖ్య అతిథి మన సీనియర్ డాక్టర్ బండారు శ్రీనివాస్ గారు రావాల్సింది. గీతా మెడికల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఓనర్ అనివార్య కారణాల వల్ల రాలేకపోయినాడు. తను వచ్చే నెల మళ్ళీ మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మనం ఆహ్వానించుకుందాం, తనను కూడా మనం సత్కరించుకుందాం. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి మన మిత్తు సత్తయ్య గారి దంపతుల వివాహ వార్షికోత్సవం
56 వసంతాలు పూర్తి చేసుకొని 57వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో వారికి మనం అంటే ఈ ఒక్క దంపతులకే కాదు, ఏ దంపతులకైనా పుణ్య దంపతులకి శాల్వా కప్పి పూలదండలేసి ప్రసాదం పంచితే వారికి ఇవన్నీ గౌరవప్రదం ఒక నిమిషంలో జరిగిపోతాయి. కానీ మనం వారు చేసుకుంటున్నటువంటి 56 వసంతాల సందర్భంగా మనం అందరం కూడా 56 చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామని తెలియపరుస్తున్నాను. 3, 2, 1 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 51, 52, 54, 55, 56 ఈ 56 కాదు, మన తెలుగు అక్షరాలు ఉండేవి కూడా 56 అక్షరాలే. మన చెప్పనంట దాన్నే. ఈ తెలుగు అక్షరాలలో ఉన్న 56 సంవత్సరాలు ఇవాళ మన పెద్ద సత్తయ్య గారి వార్షికోత్సవం సందర్భంగా మనం కూడా 56 చప్పట్లతో వారిని అభినందించాము. ఈ 56 కాదు, భవిష్యత్తులో 100 చప్పట్లతో అంటే 100 సంవత్సరాల పెళ్లి రోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీర్వాదాలు సదా ఎల్లకాలం వారి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. పెద్ద సత్తయ్య గారు చిరు ఉపన్యాసం ఇవ్వగానే కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. అన్నగారు వాసవి సేవా సమితి కమిటీని చిరు ప్రసంగాన్ని ఇవాళ మన సీనియర్ లీడర్ అయినటువంటి పి కృష్ణగౌడ్ గారు కూడా మన శాశ్వత సభ్యత్వంలో భాగంగా తను కూడా ఉన్నాడు. మన కుటుంబం అంటేనే అందరికీ గౌరవం, మన కుటుంబం అంటేనే అందరికీ అభిమానం. మన కుటుంబాన్ని చూడగానే వారికి వారుగా మన కుటుంబంలోకి జాయిన్ అవుతున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పెద్ద సత్తయ్య గారికి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా మనం చేస్తాం. అమ్మవారి అమావాస్య అన్నదాన కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ, కమిటీ సభ్యులందరికీ, మన వ్యవస్థాపక అధ్యక్షులైన సార్ రమేష్ గారికి పేరు ధన్యవాదాలు. ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి కమిటీ సభ్యులందరికీ మంచి క్రమశిక్షణతో కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు ఆశ్చర్యపోతూ వారు ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఇష్టానుసారము దాతలుగా వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అమ్మవారు దుర్గామాత ఎల్లవేళ ఆశీర్వచనం కోరుతూ గీతంలో ముగిస్తున్నారు. జై దుర్గామాత. జై వాసవి. జగద్గిరి గుట్ట అంజయనగర్ వాస్తవ్యుడు రవి మరియు వారి ధర్మపత్ని కళ్యాణి రావాలి ముందుకు రావాలి. గత 2 నెలల నుండి మన కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయి దేవరకొండ రవి కుమార్ గారు వారి నాన్నగారి జ్ఞాపకార్థం నిన్న వచ్చి నా షాప్ దగ్గర 4,000 రూపాయలు వారి నాన్నగారి పేరు మీద ఇవ్వడం జరిగింది. దేవరకొండ రవి గారికి అలాగే కళ్యాణి గారికి కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. వారు 2 నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వాసవి సేవా సమితి కమిటీ ద్వారా అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది. వారికి వ్యవస్థాపక అధ్యక్షుడు సన్మానం చేయడం జరుగుతుంది. జై వాసవి. లేకుండా 2 నిమిషాలలో లైన్ పద్ధతి స్టార్ట్ అయిపోతుంది. అందరూ నిదానంగా రావాల్సిందిగా మనకు. జై వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే
ఇలా చేరెను హైమవతి కోరికలే తీరెనులే కరుణామయి వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి అమ్మా అమ్మా మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయ్యా ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా హొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలో విలసిల్లెనులే నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి
కొలిచిన వారే ధన్యులట, ఈ మాట నిజమండి. కన్యక పార్వతియే ఇలా చేరెను హైమవతి, కోరికలే తీరులే కరుణామయి వాసవి. కన్యక పార్వతియే ఇలా చేరెను హైమవతి, కోరికలే తీరులే కరుణామయి వాసవి. నమో వైశ్యతేజ కన్యకాంబా, నమో దివ్యనేత్రి చారుశీలా. నమో వైశ్యతేజ కన్యకాంబా, నమో దివ్యనేత్రి చారుశీలా. మాం పాహి మహిమల తల్లి, మాం పాహి మహిమల తల్లి. పెనుకొండ వాసిని కన్యకా, నమో కన్యకాంబా, నమో లోకపాలా, నమో సౌమ్య రూపా. కుసుమ శ్రేష్ఠి వంశదీపికా, పాపహరిణి పావన చరిత. కుసుమ శ్రేష్ఠి వంశదీపికా, పాపహరిణి పావన చరిత. గాయత్రీ ఈశ్వరి దేవి, శుభద వరద దేవి శ్రీవాసవి. నమో కన్యకాంబా, నమో లోకపాలా, నమో సౌమ్య రూపా. విరూపాక్ష సోదరి గౌరీ, మాతంగి కుసుమాలయ భూషణ. విరూపాక్ష సోదరి గౌరీ, మాతంగి కుసుమాలయ భూషణ. కుసుమాంబ కుమారి దేవి, భువనేశ్వరి సౌమ్య రూపిణి. నమో కన్యకాంబా, నమో లోకపాలా, నమో సౌమ్య రూపా. ఆత్మజ్ఞాన బోధిని తల్లి, జగాలెల్లగాచే జగదీశ్వరి. ఆత్మజ్ఞాన బోధిని తల్లి, జగాలెల్లగాచే జగదీశ్వరి. సర్వతత్వరూపిణి అమ్మా, పెనుగొండ కీర్తికారిణి. దివ్యవాణి భువిపాలరాణి జగదేక సుందరి మాతంగి. మాతంగి
విశ్వనేత్రి వరదాయి ధాత్రి గాయత్రి దేవివే మా తల్లి ఆదిశక్తి కలిగించు ముక్తి ఓం శక్తి కన్యక మాం పాహి కామహరిణి శుభ దివ్య చరణి ఇల ముక్తికారిణి ఓ దేవి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మా తల్లి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మా తల్లి కన్యకాంబా కన్యకాంబా తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా శుభద సర్వశాస్త్రరూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా శూలిని ఆదిశక్తి రూపిణి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా
शाम्भवि जय भार्गवि जय 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 वासवि जय शाम्भवि जय भार्गवि जय 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 वासवि जय पाहि भवानी वासवि कन्यका पाहि भवानी वासवि कन्यका पेनुगొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా పెనుగొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా ఆదిశక్తివే ఇలా చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం గౌరీ వాసవి దేవి నీ శుభచరితం కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా గౌరీ వాసవి దేవి నీ శుభచరితం కమనీయము రమణీయము దీవించు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను గన్న దంపతులు పుణ్యాత్ములే మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ పాహి భవానీ వాసవి కన్యకా వాసవి కన్యకా వాసవి కన్యకా కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో ఓం శ్రీ కన్యకాయై నమః ఓం శ్రీ కన్యకాయై నమః ఓం శ్రీ కన్యకాయై నమః ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే సిరులిచ్చి బ్రోచేటి దేవతలే ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే సిరులిచ్చి బ్రోచేటి దేవతలే వేకువనే లేవాలి వాకిళ్ళే కడగాలి తోరణం కట్టాలి ముగ్గులే వేయాలి వాసవి కరుణించి వచ్చునము
పలకండి, రకరకాల ముగ్గులు వేసి పీఠమే వేయండి. మహాలక్ష్మి అన్నపూర్ణ శ్రీవాణి వాసవి ముగురమ్మలు అమ్మలోన అగుపింతురు ఓయమ్మ. గంధం పూసి ధూపం వేసి పదమే చేరుదా, వచ్చే వేళ ఎదురే వెళ్ళి విరులే జల్లుదాం. స్వాగతమే పలకండి, వేడుకలే చేయండి. స్వాగతమే పలకండి, వేడుకలే చేయండి. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. తల్లి పదము గంగతోన కడిగి పసుపు రాయండి, పూలతో పాదాలు పూజించండి. పట్టు రవిక చీర ఉంచి పసుపు కుంకమేయండి, తనివి తీర పూజించి తరించండి. అందరూ కలిసి మంగళ హారతి తల్లికి ఇచ్చెదము. గల్లని అమ్మ తిరుగుతూ ఉంటే గృహమే పావనము. వాసవినే కొలవండి, స్వాగతమే పలకండి. వాసవినే కొలవండి, స్వాగతమే పలకండి. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. వేకువనేలే